మహిళలకి ఈ బిల్లు ఏదైతే ఇప్పుడు ప్రవేశపెడుతున్నారో మహిళా బిల్లు అనేది దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నిన్న వరుడు కళ్యాణి గారు చెప్పిన మాట, వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు చెప్పిన మాట నిజమే అంటారా మేడం? అది నిజమే. అన్ని జగన్మోహన్ రెడ్డే తెస్తాడు, ఇంకెవరు ఏం తీసుకురారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి బాగా మహిళలందరూ కలిసి మంచి మార్కులు ఇచ్చారు. మళ్ళీ గుర్తుండే మార్కులు ఒకటి ఒకటి బాగా ఇచ్చారు కదా. అన్ని బిల్లులు ఆయనే తెస్తున్నాడు, అన్ని పరిశ్రమలు ఆయనే తెస్తున్నాడు, అన్ని కంపెనీలు కూడా ఆయనే తెచ్చాడు. మొత్తం నేనే తెచ్చానని డప్పు కొట్టుకుంటున్నాడు, అన్ని ఆయనే తెచ్చాడు. అందుకే మేమందరం బాగా సన్మానం చేశాంగా. ఇంకా మళ్ళీ ఇంకా చేయాలంటే ఒకటే వచ్చింది, అందులో మిగిలిద్ది. అంటే ఇక్కడ నిజం కాదంటారా మరి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో మరి మహిళలకి ఎక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనే దీనికి ఆద్యుడు అంటూ మరి మాట్లాడిన మాటలు నిజం కాదంటారా మరి? చెప్తున్నాను కదండి, ఆయన నేనే చేశాను అంటాడు, ప్రతి ఒక్కటి నేనే చేశాను అంటాడు. ఏమి చేయలేదు ఆడ. చేయకనేగా నీకు 2 ఇచ్చింది, 2 ఒకట్లు ఇచ్చింది. మరి నేనే చేశాను అని డప్పు కొట్టుకోవటమే కానీ ఏమి లేదు అక్కడ. ఆయన చేసింది ఏమి లేదు, ఆయన చెందింది ఏమి లేదు, తెచ్చింది ఏమి లేదు, అన్ని నేనే చేశాను. ప్రతి వాళ్ళు అసలుకి ఆయనకి మాట్లాడే అర్హత లేనే లేదు అసలుకి. అతను మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి. అతని గురించి మనం చెప్పుకోవటం కూడా పదే పదే మనకి ఇదిగా ఉంటుంది. అతనికి ఇదిగా లేకుండా మళ్ళీ వచ్చి చెప్తున్నాడు నేనే అని. అతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి, ఎందుకంటే ఆలోచించాలి వాళ్ళు. ఇది మంచా ఇది చెడా, ఎందుకు మనం ఇట్లా మాట్లాడతాం అని ఆలోచించాలి. అంటే ఎందుకంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అకస్మాత్తుగా ఈ మహిళా బిల్లులో హైలైట్ చేయడానికి వైసీపీ నాయకులు ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు? వైసీపీ నాయకులు ఎందుకు చూస్తారు? ఆయన భజన చేసే వాళ్ళు చూస్తారు, తక్కువలు ఎవ్వరు చూడరు. ఆయన భజన చేసే వాళ్ళు ఆయన మెప్పు పొందడానికి చూస్తున్నారు కానీ తక్కువలు ఎవ్వరు చూడరండి. అది మన అనుకోవటం కూడా వాళ్ళు ఆయన భజన చేసే వాళ్ళు ఒక్కలే చెప్పేది. ఆయన భజన చేసే వాళ్ళు అయినా సరే ఇప్పుడు మరి అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మహిళా బిల్లుకు మాత్రం నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పి ముందుగానే ఎందుకు ప్రకటించారమ్మా? మొన్న అందరూ తలా ఒక మాట అనే తిట్టారు కదా. బొమ్మ ఇంకా పరువు పోయింది నాకు. మళ్ళీ ఇంకో ఇది కూడా మద్దతు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకా పొగుడుతా ఉంటారు, ఎందుకులే అనుకున్నాడేమో. ముందే ఇచ్చాడు మద్దతు. లేకపోతే అమరావతి వచ్చిందని సంతోషపడి మరి నేను కూడా మద్దతు ఇస్తాను అని అంటే తనకి సీట్లు పెరుగుతాయేమో, తనకు కూడా కొంచెం మంచి అని ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా మంచితనం అనేది వచ్చేది. పానీలే మద్దతు ఇచ్చాడు అనుకునే వాళ్ళు. మావి గన్ను ఆ గన్ను అని పేరు పెడుతున్నాడు. గొడ్డల గన్ను, మావి గన్ను, కత్తిపోటు, అది కోడి కత్తి గన్ను అవి పెట్టుకుంటాడు ఆయన. అన్ని అవి పెట్టుకోబట్టే ఆయనకి మద్దతు తగ్గిపోయింది అంటే అర్థమైపోయి మళ్ళీ దీనికి గబక్కన ఇచ్చేసాడు. అది ఇప్పుడు వైఎస్ షర్మిల గారేమో అన్న అనే పదానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అనే మాట అయితే గనక వైఎస్ షర్మిల గారు అంటున్నారమ్మా. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే మహిళలకు అభ్యుదయవాది అనే మాట ఎలా చదువుతున్నారు మరి వైసీపీ నాయకులు? వైసీపీ నాయకులు చెప్తారు అసలు ఆయన అన్న అనే మాటకి అర్హత ఫస్ట్ ఆమె కదా అన్న అని పిలిచేది. అవును. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారు, కష్టపడ్డారు కదా. కష్టపడ్డ ఆ వ్యక్తినే నువ్వు అన్న చెల్లి అని పిలవలేకపోతున్నావు. ఆయన ఒక నిమిషం మాట్లాడటానికి వేరే వాళ్ళు ఆమెని చారీ గురించి మాట్లాడారు. అసలు ఒక వ్యక్తి అయితే నీచంగా మాట్లాడాడు, మోకాళ్ళు వంగిందని చెప్పాడు. అలాంటి అతన్ని కూడా ఖండించాలి. అసలు నువ్వు అన్న అనే మాటకి అర్హత నీకు లేనే లేదు. మాలాంటి మహిళలు కూడా నిన్ను అన్నా కానీ మీ సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వచ్చింది. ఒక చెల్లినే నువ్వు అంత నీచంగా మాట్లాడితే మొన్న ఈ మధ్య కూడా నీచంగా మాట్లాడారు. అమెరికా నుంచి ఒకడు చండాలంగా మాట్లాడాడు. అప్పుడు నువ్వు ఖండించిన వ్యక్తివి నువ్వు అన్నా అనే మాటకి ఎలా అర్హుడు అవుతావు? మాకు చెప్పు. నువ్వు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ ఒక్క ప్రశ్నకి తమ్ముడు అన్నా అనే పిలుపుకి నీ చెల్లికే నువ్వు విలువినోడివి. ఆమె ఎంతో కష్టపడి పార్టీని బతికిచ్చింది, ఆ విశ్వాసం నీకు లేదు. అలాంటి నువ్వు అన్న అంటే ఎలా ఇదవుతారు? అన్న అనరా ఎవరు? మహిళలకు రక్షణ జగన్మోహన్ రెడ్డి కాదంటారా? కాదండి, జగన్మోహన్ రెడ్డి కాదు, వైసీపీ వాళ్ళకే రక్షణ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి మాత్రమే రక్షణ. మరి అయితే కనుక ఇప్పుడు షర్మిల గారిని వైసీపీ నాయకులు కొంతమంది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గాని లేదంటే కనుక అంబటి రాంబాబు గాని లేదంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళు గాని అసభ్యకరమైన భాషతో మాట్లాడుతున్నా సరే ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోవాలంటారు? చెప్పేదేంది, ఈ కొంతమంది బ్యాచ్ ఉండారు. అంతకుముందు 160 సీట్లు వచ్చినా కానీ 151 సీట్లు వచ్చినా కానీ
అందులో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మాట్లాడకుండా మంచితనంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ రోజే ఒకటి అంబటి రాంబాబు ఒకడు, అనంత బాబు ఒకడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఆ సీఏగా చేశారు చూడు, ఆయన తన పేరు గోరంట్ల మాధవ్. గోరంట్ల మాధవ్, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక బ్యాచ్ ఉంది జగన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. తనకు తెలియదు జగన్ కి అసలు ఇలాంటి వాళ్ళు ఇంకా అట్లాంటి కక్షపూరిత ఈ నూరిపోతారు, కానీ అది ఇట్లా మంచి చెడు చెప్పరు. వీళ్ళకి మంచితనం లేదు, అతనికి కూడా నూరిపోసి ఇంకా ఎక్కువ చేపిస్తున్నారు. అది అలాంటి బ్యాచ్ ఈ బ్యాచ్. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే వార్నింగ్ ఇస్తున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారికి. ఇదే గుర్తుపెట్టుకో, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మేము అధికారంలోకి వచ్చేస్తాము, తర్వాత నీ సంగతి తేల్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ఎలా చూడాలంటారు మరి? అసలు అది పట్టించుకునే వార్నింగే కాదు, ఇంకా చెప్పుకోవటం కూడా అనవసరం. అంత మంది చేత అన్నాగా నేను వస్తాను అంటున్నావు. సరే చూద్దాంగా, నువ్వు వచ్చేది రాని మేము చూస్తాంగా మేము. అది అంత ముందుగా నేను చెప్పాను, ఇదే ఇట్లానే వస్తాయి నీకు రావు సీట్లని. నువ్వు ఎప్పటికైతే మంచితనంగా నడుచుకుంటావో, ఆంధ్రప్రదేశ్లో నీ మాట తీరు మార్చుకుంటావో అప్పుడు నీకు సీట్లు పెరుగుతాయి. కానీ నీ మాట తీరు ఇలానే ఉందనుకో, ఆ బ్యాచ్ మాటలు నువ్వు విని ఇట్లానే మాట్లాడావనుకో, నీకు సీట్లు తగ్గిపోవటమే కానీ పెరిగేది లేదు.